డైలీ ఎపిసోడ్స్ తిరుపతి, కోసం మా బావా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అక్క కోసం నేను ఇన్నెన్ని మాటలు పడ్డాన్రా, ఎంత నరకం అనుభవించాన్రా. వాళ్ళందరూ నన్ను చీటికి మాటికి అనాథ అనాథ అంటున్నా నా బుజ్జమ్మని చూసుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. అవును బావా. కానీ ఈరోజు నా బుజ్జమ్మ ఇంత పెద్ద విషయం దాచి నన్ను నిజంగా అనాథ అని నిరూపించిందిరా. బావా, అది తను తను అంటే అక్క. ఏంట్రా ఏదో నీళ్ళు నవ్వులుతున్నావు? ఏంటి ఇందులో తమరి ప్రమేయం కూడా ఉందా? అమ్మో అయ్య బాబోయ్, నా మీదట్టు అంతెందుకు, నాకు ప్రాణమైన నా బావ మీదట్టు. నాకేం తెలీదు, నన్ను నమ్ము బావా. నమ్ముతాన్రా, ఈసారికి నిన్ను నమ్ముతాను. నా బుజ్జమ్మతో పాటు అందరూ నన్ను మోసం చేశారని తెలిస్తే గుండె పగిలి చస్తాన్రా. బావా. అవునరా, ఇప్పటికీ గుండెంతా పట్టేసినట్టుగా ఉందరా. బుజ్జమ్మ నన్ను మోసం చేసిందని నేను తట్టుకోలేకపోతున్నాను రా. బావా, నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మ నిన్ను మోసం చేయలేదు నా. నాన్న, అమ్మ నిన్నెప్పటికీ ఏ విషయంలోనూ మోసం చేయదు. ఇప్పుడు కూడా నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను కాబట్టే తను మీకు చెప్పలేదు నాన్న. అంతేకాని మీ దగ్గర దాచాలని, మిమ్మల్ని మోసం చేయాలని అస్సలు కాదు. రే, కన్న కొడుక్కి ఇచ్చిన మాట కోసం తాళి కట్టిన భర్తని మోసం చేయొచ్చా? ఎరా చేయొచ్చా? లేదు బాబా, చేయకూడదు. అంటే బావా అది ఏంట్రా? ఏలేదు బావా, అది ఖచ్చితంగా తప్పే, ముమ్మాటగా తప్పే, అంతే. చూసావా, నా బామ్మర్ది కూడా నేనే కరెక్ట్ అంటున్నాడు. మనం ఓవర్ యాక్షన్ చేయకుండా కరెక్ట్ గా చెప్పు. సరే నాన్న, ఆ విషయం వదిలేసే. నువ్వు ఇంకా ఇంటికి రాలేదని చెల్లి ఏడుస్తుంది. చందు అన్నయ్య బాధపడుతున్నాడు. సైలెంట్ కాదు. వాళ్ళ కోసమైనా ఇంటికి వెళ్దాం పద నాన్న. అలాగేరా, నా బిడ్డ కోసం, నా పెద్ద కొడుకు కోసమైనా వస్తాను. వాళ్ళు నా ప్రాణం రా. అసలు ఇంత జరిగాక నేను ఇంకా ప్రాణాలతో ఉంది మీకోసమే, నా పిల్లల కోసమే రా. లేదంటే ఈ మోసాన్ని భరించలేక నేను ఎప్పుడో. జాగ్రత్త. అయిపోతాను. నీ చిన్నతలాగే నేను కూడా నీకు మనసు లేని బండరాయిలాగా కనిపించాను కదూ. అర్థం చేసుకోలేని రాక్షసులా కనిపించాను కదూ. ఎందుకత్త అలా అంటున్నావు? మరి నీ జీవితంలో ఇంత జరుగుతుంటే, నీ మనసులో అంత బాధ ఉంటే మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు నిజంగానే ధీరజ్ గాడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నావని, మమ్మల్ని మా నమ్మకాన్ని మోసం చేశావని మేము ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాం.
బాధపడుతూనే ఉన్నావు. మరి నీ జీవితంలో కళ్యాణ్ అనేవాడి చేదు గతం ఉందని మాకెందుకు చెప్పలేదు ప్రేమ? వాడు కూడా నిన్ను మోసం చేశాడని తెలియగానే నీకు చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చిందే తప్ప నీకోసం మేము బ్రతికే ఉన్నామన్న ఆలోచన గుర్తుకు రాలేదా? అన్నిటికంటే ముఖ్యంగా నీకేమైనా అయ్యుంటే మేము ప్రాణాలతో ఉండవన్న విషయం గుర్తుకు రాలేదా? అత్త, మనకి భయం వేస్తే నాన్నతో చెప్పుకోవాలి, బాధ వస్తే అమ్మతో పంచుకోవాలి అని అంటారు. నేను నీకు అమ్మ నాన్న అన్నీ నేనే అయి పెంచాను కదే. మరి వాడెవడో నిన్ను మోసం చేశాడని, చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో పడేశాడని నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు? నువ్వు అప్పుడే ఫోన్ చేసి చెప్పుంటే నిన్నింటికి తీసుకొచ్చేసేవాళ్ళం కదా. అప్పుడు ధీరజ్ గాడు నీ మెళ్ళో తాళి కట్టే అవసరం ఉండేది కాదు కదా. ఆ కళ్యాణ్ గాడు మోసం చేస్తే నీ మెళ్ళో తాళి కట్టి నీకు జీవితాన్ని ఇచ్చానని అందరి ముందు నిన్ను అవమానించుండేవాడు కాదు కదా. నీకిప్పుడు గుండెల నిండా బాధ, కంటి నిండా కన్నీళ్లు ఉండేవి కాదు కదమ్మా. నా దురదృష్టమో లేక నా తలరాతో తెలీదు గాని నేను అమ్మలా ప్రేమని పంచిన వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారే. ఆ రోజు నా చెల్లెలు, ఈ రోజు నువ్వు. ప్రేమ అత్తయ్య, ధీరజ్ వెళ్ళాడు కదా, ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. మీరు బాధపడకండి అత్తయ్య. చిన్నోడు వెళ్ళి చాలా టైం అయింది, ఇంతవరకు రాలేదు. ఆయన ఎక్కడైనా కనిపించారో లేదో. చిన్నోడు మాట్లాడితే ఆయన ఇంటికి రావడానికి ఒప్పుకుంటారో లేదో. అమ్మా, చిన్నోడు ఖచ్చితంగా నాన్నని తీసుకొని వస్తాడు. బాధపడకమ్మా ప్లీజ్. అబ్బా, బాధపడుకోమ్మా ప్లీజ్ అంట. అమ్మా, నాన్నొచ్చారు. ఏమండి, రే ఆగరా. అక్క గుడ్ మార్నింగ్. అంటే అన్నానంటారు గాని మీరలా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చా చెప్పండి? నేను ఏడుస్తానని మీకు తెలియదా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమండి, రేయ్, రే పెద్దోడా, నాతో మాట్లాడొద్దని దానికి చెప్పు. ఇంకోసారి ఇలా చెయ్యొద్దని, మాట్లాడడానికి కూడా ప్రయత్నించొద్దని చెప్పు. నాన్న, చిన్నోడి ప్రేమ పెళ్లి గురించి అమ్మ మీతో ఎందుకు చెప్పలేకపోయిందో చెప్పింది. మంచో చెడు, తప్పో ఒప్పో జరిగిపోయింది.
దయచేసి అర్థం చేసుకుని క్షమించండి నాన్న. నాన్న మీరు మాట్లాడట్లేదని అమ్మ చాలా బాధపడుతుంది. దయచేసి అమ్మతో మాట్లాడండి నాన్న ప్లీజ్. నేను అంతకంటే బాధను చూస్తున్నాను. ఏమండి మీరెంత కోపాన్ని చూపించినా తట్టుకోగలను, కానీ మీ మౌనాన్ని భరించే శక్తి నాకు లేదండి. ఒక ఆడపిల్ల ప్రాణాలని జీవితాన్ని నిలబెట్టడం కోసమే చిన్నోడికి ప్రేమకి పెళ్లి చేశాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసం చేశాను అంటున్నావు. చివరికి ఏమైంది? నిలబడ్డాయి జీవితాలు? ఆ? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఆ అమ్మాయి దారిన అమ్మాయి పోయింది, వీడి దారి వీడిది అయిపోయింది. ఆ అమ్మాయి జీవితం నిలబడటం కాదు, వీళ్ళ ఇద్దరి భవిష్యత్తులు శూన్యంగా మారిపోయాయి. కాదు, నువ్వు మార్చేశావు. ఏమండి అంటే అన్నానంటారు గాని ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి. 25 ఏళ్లుగా 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది. మరి వీళ్ళ పెళ్లి నిజం బయటపడిన రోజున ఇలా కాకుండా ఎలా జరుగుతుందనుకున్నావు? నువ్వు మన 25 ఏళ్ల నమ్మకాన్ని మోసం చేయడం మాత్రమే కాదు, బంగారం లాంటి నా కొడుకు జీవితాన్ని పణంగా పెట్టావు. అయ్యో లేదండి, ఇద్దరి జీవితాలు బాగుంటాయి అనుకున్నాను, అనుకున్నట్టుగా బాగున్నాయి కూడా. ఇద్దరు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు. ఇప్పుడున్నాయా? రేపటి నుంచి ఉంటాయా? నాన్న నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దయచేసి మీరు బాధపడకండి, అమ్మని బాధ పెట్టకండి. రే, బాధపడొద్దని నువ్వు చెప్తున్నావురా, మరి నీ మనసులో ఉన్న బాధకి ఏమని సమాధానం చెప్తావు? ఆ బాధను నువ్వెలా మర్చిపోతావు? ఎలా దాటగలవు? మీరందరూ మీ అమ్మ మీద కోపంగా ఉన్నానని మాత్రమే చూస్తున్నారు, కానీ నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది అని నేను పడుతున్న బాధ మీకెవ్వరికీ అర్థం కావట్లేదు. అదే నాకింకా బాధగా ఉంది. రే చిన్నోడా, నాన్న ఎలా జరిగినా ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా నువ్వు ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టావు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రేమ నీ భార్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 3 ముళ్లతో ఒక్కటైన మీరు 100 ఏళ్లు కలిసి బతకాల్సిందే. నీ భార్యని నీ జీవితంలోకి, ఇంట్లోకి తిరిగి తెచ్చుకునే దారేంటో నువ్వే చూసుకో. హే దయ్యం, కాళ్ళని కంట్రోల్ చేసినంత ఈజీ కాదే మనసుని కంట్రోల్ చేయడం. తాగిన విషయాన్ని, మనసులో ఉన్న ప్రేమని దాచడం చాలా కష్టం అని అంటారు. నీ మనసులోని ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంటికెళ్దాం పద, వెళ్దాం పద. ఎలా వస్తానురా, ఎలా వస్తాను? నడుచుకుంటూ. పోనీ నడవకపోతే చెప్పు, ఎత్తుకొని వెళ్తా. ఎరా, నా బాధ నీకు నవ్వులాటలా ఉందా? మరి లేకపోతే ఏంటే? చిన్న విషయానికి అలిగి తుర్రుమంటూ మీ ఇంటికి వచ్చేస్తావా? ఏంట్రా చిన్న విషయమా? అంతమంది ముందు నువ్వు మాట్లాడిన మాటలు చిన్న విషయమా? అందరిలో నన్ను అవమానంతో చచ్చిపోయేలా చేయడం నీకు చిన్న విషయమా? చెప్పాను కదా బంగారం, మీ నాన్న మా అమ్మని అలా తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను.
కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నువ్వు అర్థం చేసుకోవాలి కదా బంగారం. ఏం చెప్పావురా? నువ్వు నాకు ఏమని చెప్పావు? కళ్యాణ్ గాడి విషయాన్ని నేను మర్చిపోయాను, నా మైండ్లోంచి ఎప్పుడో తీసేశాను, నువ్వు కూడా నీ మైండ్లోంచి తీసేసి ప్రశాంతంగా ఉండు అని చెప్పావా? మరి ఎక్కడ తీసేసావురా? ఆ విషయాన్ని నీ మైండ్లో నుంచి ఎక్కడ తీసావు? నీకు కోపం రాగానే కళ్యాణ్ గాడి ప్రస్తావన తీసుకొచ్చావంటే ఆ విషయం నీ మనసులో అలాగే ఉన్నట్టే కదా. కళ్యాణ్ గాడితో వెళ్లిపోయిన దానిలా నువ్వు నన్ను చూస్తున్నట్టే కదా. మరి మనస్ఫూర్తిగా నేను జీవితాంతం నీతో లైఫ్ ని ఎలా లీడ్ చేయగలనురా? దాదాపుగా 1 సంవత్సరం ప్రయాణం మంది. ఇన్ని రోజులుగా నువ్వు నన్ను చూస్తున్నావు. నేనేంటో తెలీదా నీకు? నీ మనసులో బాధని దూరం చేసి హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నానే తప్ప నీ మనసుని బాధ పెట్టేలా నేను ఎప్పుడైనా ప్రయత్నించానా చెప్పు? మరిదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం దేవుళ్ల వల్లే కాలేదు. ఉరిమి చూసి చేతుల్లో అస్త్రాల్ని ఉపయోగించి భస్మం చేశారు, బీవత్సం చేశారు. మరి నేనంత చెప్పు. అయినా నేను కోపంలో జారిన మాటలే నువ్వు చూస్తున్నావు తప్ప నా మనసులో నీ మీదున్న ప్రేమని నువ్వు మర్చిపోతున్నావు. ప్రాణం పోయే చివరి క్షణంలో కూడా నేను నీ చేతిని విడిచిపెట్టనని చెప్పాను కదే. మరో చిన్న మాట కోసం నువ్వు నన్ను వదిలేసి వచ్చేస్తావా చెప్పు? క్షమించడం, అర్థం చేసుకోవడం లేకపోతే ప్రేమ అనే ఎమోషన్కి అర్థమే ఉంటుంది. నేను మాట జారాను, తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ సారీ చెప్తున్నాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఈ అపార్థాలని, దూరాల్ని దాటి కొత్త ప్రయాణాన్ని మొదలు పెడదాం. మళ్ళీ మాట జారను, నీ కంట కన్నీళ్లు రానివ్వను. సారీరా, నేను నిన్ను, నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నా ఇంటికి రావడానికి, నా మేనకోడల్ని నా ఇంటి నుంచి తీసుకెళ్ళడానికి ఎంత ధైర్యం రా నీకు? నా భార్యను నేను తీసుకెళ్తున్నా. ఏంట్రా ఏంట్రా నీ భార్య? నడవరా, నడు, మర్యాదగా ఇక్కడి నుంచి నడు. అత్త, అది కాదత్తా. వీడు మళ్ళీ ఇంకొకసారి నిన్ను మాయ చేయడానికే వచ్చాడు ప్రేమ. వీడి మాటలు నమ్మి మరోసారి మోసపోకు. నువ్వేం బాధపడకు, రా లోపలికి రా. అత్త, అది కాదత్తా. నా భార్య నాకు దూరం చేయొద్దు. ప్రేమ లేకుండా నేను బ్రతకలేను. తను నాకు కావాలి. తప్పు అత్త, నడు, బయటికి నడు, నడు బయటికి. ప్రేమ, ప్రేమ, రా ప్రేమ. అత్త, ప్రేమ వెళ్ళదు. ప్రేమ, అత్త తీరచత్త.